ఈసారి చోలే మసాలా చేస్తే నేను చేసినట్టు చేయండి. ఎంత బాగొస్తుందో టేస్ట్ ఎప్పటికన్నా చాలా బాగుంటుంది. నైట్ అయితే చోలే నానబెట్టేసి పక్కన ఉంచుకోండి. ఇంకా ఆనియన్, టొమాటో, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా కట్ చేసి మిక్సీ జారులో తగినంత సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. అందులో అయితే కొద్దిగా చోలే మసాలా పౌడర్ అయితే ఉంటుంది కదా, సో అది, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కస్తూరి మెతి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా అయితే షుగర్ అయితే వేసుకోండి, కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఇంకా మనం కొద్దిగా ధనియా పౌడర్, అలాగే పసుపు ఇవన్నీ వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇంకా మనమైతే కుక్కర్ అయితే తీసుకొని అందులో ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా ఇవన్నీ వేసేసి, ఇంకా అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ మంచి ఫ్రై అయినాయి కదా, సో మనం ముందుగా నూరు పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేయాలి. ఇలా ఆయిల్ పైకి స్ప్రెడ్ అయ్యాక కరివేపాకు కూడా వేసేసి ఇంకొద్దిసేపు అలా ఫ్రై చేసుకోండి. ఇంకా అది మంచి ఆయిల్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇంకా చోలే అయితే ఇందులో అయితే వేసేయండి, వాటర్ అయితే తీసేసి. సో ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకోండి, 2 or 3 విజిల్స్ మంచిగా అయితే ఉడుకుతుంది. ఎప్పటికైనా టేస్ట్ ఈసారి అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం డైరెక్ట్ అలా ఉడకబెట్టేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది, త్వరగా కూడా అవుతుంది. ఎవరికైనా కావాలంటే ఇలా చేయండి. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.